ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి మంచి పాజిటివ్ బస్ ఏర్పడడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్ గా జరిగే విషయం అండి. ప్రేక్షకులకే ఆ సినిమాలో మంచి అవుట్పుట్ ఉంది, మంచి క్వాలిటీ కంటెంట్ ఉంది అనే నమ్మకాన్ని కలిగించినట్టయితే ఆ మూవీ మేకర్ సక్సెస్ అయినట్టే. ప్రేక్షకులు ఆ సినిమాని తీసుకెళ్లి ఎక్కడో పెడతారు. రిలీజ్ కాకముందు నుంచే ఆ మూవీ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందిస్తూ ఉంటారు. సో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీకి ఆ టీజర్ కి అలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. అటు సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ లో కామెంట్స్ లో అందరూ కూడా చాలా యునానిమస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే అందిస్తున్నారు డాకు మహారాజ్ టీజర్ కి. ఆ టీజర్ లో స్టాండ్ అలోన్ గా నిలిచిన అంశాల విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. నందు అండ్ భాను అని ఇద్దరు యంగ్ రైటర్స్ ఈ మూవీకి పనిచేశారు. ఒక సీనియర్ హీరోకి బాలకృష్ణ గారి స్టేచర్ కి ఎలాంటి డైలాగ్స్ అయితే అందించాలో అలాంటి డైలాగ్స్ పడ్డాయి ఈ టీజర్ లో. బాబీ నిజంగా వాళ్ళ నుంచి చాలా మంచి మాటలు రాబట్టుకున్నారు. నందు అండ్ భాను గత మూవీస్ వర్క్ చూసినట్టయితే వాళ్ళు విశ్వం మూవీకి పనిచేశారు. రీసెంట్లీ గోపీచంద్ గారి మూవీ, ఆ మూవీలో కామెడీ బ్లాక్ కి చాలా మంచి పేరు వచ్చింది. అలానే శ్రీ విష్ణు సామజ వర్గమన మూవీకి పనిచేశారు. అలానే కోన వెంకట గారి గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీకి పనిచేశారు. సో ఆ రైటర్స్ కి మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. సో వాళ్ళు ఈ మూవీకి పనిచేశారు బాబీతో కలిసి. అండ్ నెక్స్ట్ థింగ్, బాబీ గారి టేకింగ్ చాలా బాగుందండి. బాబీ గారి గురించి మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో మంచి మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రొడ్యూసర్ ని ఇబ్బంది పెట్టకుండా, ప్రొడ్యూసర్ డబ్బులు వృధా చేయకుండా సినిమాని తెరకెక్కించడం అనేది బాబీని చూసి నేర్చుకోవాలని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు. సో బాబీ చాలా తక్కువ ఖర్చుతో తనకున్న బడ్జెట్ లిమిటేషన్స్ తో క్వాలిటీ అవుట్పుట్ అందించడంలో సిద్ధహస్తుడు. సో ఈ టీజర్ చూసిన తర్వాత నిజంగా అవుట్పుట్ అయితే అదిరిపోతుందని చెప్పి మనకు అనిపిస్తుంది. అంత బాగుంది. ఈ మూవీ పీరియాడిక్ డ్రామా లేకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలకృష్ణ గారు అలాంటి విన్యాసాలు చేస్తారనేది మనకి ఇప్పటికీ తెలియదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకి మరింత సమాచారం వస్తుంది. బట్ చూపించిన కాసేపు మాత్రం ఆ ఒక్క నిమిషం పాటు బాబీ నిజంగా ప్రేక్షకులకి ఒక నమ్మకాన్ని అయితే కలిగించాలని చెప్పుకోవాలి. అండ్ మూడో విషయం అండి, బాలకృష్ణ గారిది ఒక మంచి మూవీ ఉంటుంది నిప్పురవ్వ అని. ఆ మూవీలో విజయశాంతి గారి హీరోయిన్, ఏఆర్ రెహమాన్ దాని మ్యూజిక్ డైరెక్టర్. ఆ మూవీలో బాలకృష్ణ గారి ఇంటెన్స్ యాక్టింగ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఆయన లుక్ కి, ఆయన మేక్ ఓవర్ కి కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు. చాలా రా అండ్ రస్టిక్ గా ఉంటారు బాలకృష్ణ గారు ఆ మూవీలో. మళ్ళీ అలాంటి లుక్ లో బాలకృష్ణ గారిని ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేశారు. ఫైనల్లీ ఇన్ని రోజుల తర్వాత బాలకృష్ణ గారి అభిమానుల కోరిక, నందమూరి అభిమానుల కోరిక నెరవేరబోతుంది. టీజర్ లో బాలకృష్ణ గారు ఆ నిప్పురవ్వ రోజుల్ని గుర్తు చేశారు. ఆ విషయం తలుచుకొని బాలకృష్ణ గారి అభిమానులు అయితే సోషల్ మీడియాలో తెగ సంబరపడిపోతున్నారు. ఇంకా ఈ టీజర్ లో నన్ను ఆకట్టుకున్న మరొక విషయం, తమన్ రీ రికార్డింగ్. తెలుసు మనందరికీ బాలకృష్ణ గారి మూవీ అంటే తమన్ రెచ్చిపోతాడు, అద్దిరిపోయే రీ రికార్డింగ్ అందిస్తాడు. మనకి అఖండ మూవీతో బాక్సులు బద్దలైపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో రైట్ నౌ ఈ కారణాల వల్ల సంక్రాంతికి డాకు మహారాజ్ మంచి పాజిటివ్ బజ్ తో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ మంచి స్ట్రీక్ మెయింటైన్ చేస్తుంది. రీసెంట్లీ లక్కీ భాస్కర్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. గేమ్ చేంజర్ టీజర్ బాగుందా, డాకు మహారాజ్ టీజర్ బాగుందా అనే విషయాన్ని మనకు అసలు బ్రీఫ్ గా అనలైజ్ చేసినట్టయితే, గేమ్ చేంజర్ టీజర్ కూడా చాలా బాగుంది. చాలా మోడర్న్ గా స్టైలిష్ గా తెరకెక్కించారు. రామ్ చరణ్ లుక్ అదంతా కూడా సూపర్. తమన్ 2 సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. గేమ్ చేంజర్ కూడా ఆయన రీ రికార్డింగ్ చాలా బాగా ఇచ్చారు. అయితే గేమ్ చేంజర్ నుంచి కొంతమంది న్యూట్రల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏం ఫీల్ అయ్యారంటే, కాస్త డైలాగ్ వర్షన్ కూడా పెట్టుంటే బాగుండేది కదా. ఈ డాకు మహారాజులో ఎలా అయితే కాస్త డైలాగ్ వర్షన్ వచ్చిందో, ఈ గేమ్ చేంజర్ టీజర్ లో కూడా అలాంటి డైలాగ్ వర్షన్ కనుక వినిపించుంటే ఇంకా బాగుండేది కదా అని ఒక చిన్న కంప్లైంట్ మాత్రమే వినిపిస్తుంది తప్పితే, గేమ్ చేంజర్ విషయంలో కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటు డాకు మహారాజ్ విషయంలో కూడా ఎన్బికే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. గేమ్ చేంజర్ ఇంకొక టీజర్ కూడా, ఇంకొక ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది అంటున్నారు. మేబీ ఆ ట్రైలర్ లో రామ్ చరణ్ గారి ఇంకా ఎక్కువ డైలాగ్స్ ఏమైనా పెడతారేమో, వేచి చూడాలి. సో ఓవరాల్ గా ఈ 2 సినిమాలు మన సంక్రాంతికి అదరగొట్టాలని కోరుకుందాం. అలానే మన వెంకీమామ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా వస్తుంది. ఆ మూవీ టీజర్ కూడా చూసి ఈ 3 మూవీస్ లో ఏ మూవీకి ఎక్కువ లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందో కూడా మనం ఒక బ్రీఫ్ అనాలిసిస్ వీడియో చేద్దాం. అండ్ ఈ డాకు మహారాజ్ టీజర్ మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. డాకు మహారాజ్ టీజర్ బాగుందా, గేమ్ చేంజర్ టీజర్ బాగుందా, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.